హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు క్రియేషన్స్. ఈరోజు మనం బయట కొనుక్కోకుండా ఇంట్లోనే నేను బూస్ట్ తయారు చేస్తాను అన్నమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు మకానా, 1/2 కప్పు బెల్లం పౌడరు, కోకో పౌడరు, మిల్క్ పౌడరు, జీడిపప్పు, బాదం, ఓట్స్, పిస్తా. ఫస్ట్ మిల్క్ పౌడర్, కోకో పౌడర్, బెల్లం పౌడరు పక్కన పెట్టేసేసుకొని మిగతా మకానా, పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు, ఓట్స్ ఇవన్నీ కంప్లీట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసేసి ఫస్ట్ మకానా వేసేసుకొని కంప్లీట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి, క్రిస్పీగా వచ్చేంత వరకు. ఇట్లా మనము ఇలా పట్టుకొని ఇలా అన్నామంటే మకానా వేగిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోనే ఓట్స్ వేసేసుకొని ఒక 1 to 2 minutes బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓట్స్ కూడా వేగిపోయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. సేమ్ కడాయిలోనే ఫస్ట్ బాదం పప్పు వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. బాదం పప్పు వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనము కాజు, పిస్తా వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారంటే జీడిపప్పు, పిస్తా పప్పు కూడా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ప్లేట్లోకి తీసేసుకొని చల్లార్చుకుందాము. ఫస్ట్ ఓట్స్ మకానా మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక దీన్ని జల్లించుకోవాలి. జల్లించుకున్నాక ఈ పైన మిగిలిన పలుకుల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట, పౌడర్ లాగా. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇది కూడా జల్లించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ ఇలా మిగిలిపోయింది కాబట్టి జల్లించుకున్నాక దీన్ని ఇలాగైనా ఉట్టైనా తినచ్చు. మీరు కావాలంటే దీంట్లో బెల్లం యాడ్ చేసుకొని తిన్నామంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. హెల్త్కు చాలా బలం అన్నమాట. ఇప్పుడు ఇందులో మిల్క్ పౌడరు ఇలాంటిది ఒకటి స్టెయినర్ పెట్టేసేసుకొని కోకో పౌడర్ అలాగే బెల్లం పౌడర్ కూడా వేసుకొని ఇలా జల్లించుకోవాలన్నమాట. ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వచ్చేస్తాయి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కలుపుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుందాము. అంతే, హోమ్మేడ్ బూస్ట్ పౌడర్ రెడీ అన్నమాట. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.